హలో అండి, నమస్తే. ఈరోజు మనము మూంగ్ దాల్ని తయారు చేసుకుందాము. షాప్లో అయితే 5 రూపీస్కి ఒక చిన్నగా కొంచెమే వస్తుంది కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే అందరు తింటారు కదండి. అందుకనే నేను ఈరోజు చేస్తున్నాను మూంగ్ దాల్ని. దానికి కావాల్సిన పదార్థాలు నేను ఒక 3 అవర్స్ నేను పెసరపప్పుని పెట్టుకున్నానండి. ఇలా మనకి పెసరపప్పు ఇలా ఉండాలి, పెట్టుకున్నాను. ఇట్లా చేతితో ఇట్లా తడితే తడి ఉండకూడదండి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఉండాలి. ఇలా చేతికి తడి తగలకుండా ఇలా ఉండాలండి. నేను ఒక కప్పు తీసుకుంటున్నాను పెసరపప్పుని. అలానే ఉప్పు, నూనె, అంతే అండి దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుందాము. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యిందండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం పెసరపప్పుని, నా కాడ లేదండి పెద్దది తీసుకోండి. ఇలా నా కాడ పెద్దది లేదండి, అందుకని నేను దాంతో చేస్తున్నాను. నా కాడ పెద్దది లేదండి, అందుకని చాయ్ జల్లెడతో చేస్తున్నాను నేను. మీ కాడ పెద్దది నా కాడ ఉండే ఖరాబ్ అయిపోయిందని నేను దీంతో చేస్తున్నాను ప్రస్తుతము. మా పిల్లలు అడుగుతున్నారని మూంగ్ దాల్ చేసి పెట్టండి అని అడుగుతున్నారు కాబట్టి నేను ఇలా ఇంట్లోనే ఇది ఉంది కాబట్టి దీంతో చేస్తున్నాను. మీ ఇంట్లో పెద్దది ఉంటే దాంతో చేయండి. ఇలా నూనెలో వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి మొత్తము. ఇలా నూనెలో వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా చేసేసుకోండి. ఇలా వేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. అంటే మనము నా కాడ పెద్దది లేనందుకు ఇలా వేసుకుంటున్నామండి. నా చిన్నగా ఉంది కాబట్టి లేట్ అవుతుందండి. మీరు పెద్ద అది తీసుకోండి, చాలా ఈజీగా అవుతుంది. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. ఒక గోల్డెన్ కలర్ రావాలి, మంచిగా వేయించుకోండి అండి. ఇంతే అండి, చాలా ఈజీగా అవుతుంది. అందులో సాల్ట్ కలిపాను, సాల్ట్ వేయడం స్కిప్ అయింది. సాల్ట్ కలిపేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే అయిపోయిందండి. ఇంతే, చాలా ఈజీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ, 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి. సూపర్ ఉందండి. ఇంతే అండి. ఓకే అండి, మరి ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను.